అందరికీ జై శ్రీరామ్ అండి. ఈరోజు నేను చేయబోయే వంట ఏంటంటే గ్రీన్ చికెన్ చేస్తున్నా. దీనికి ఏమేమి లేట్ చేయాలో చెప్తాను చూడండి. అవన్నీ మనం వచ్చేసి ఫస్ట్ గిన్నె పెట్టుకుందాము. పొయ్యి పైన నూనె వేసుకుందాం అనమాట. ఎర్రగడ్డలు వేసుకుందాము. కొంచెం వేగనిద్దామండి. పాతవి కొన్ని వీడియోలు ఉన్నాయండి, అవి అప్పుడప్పుడు వచ్చుంటాయి చూడండి. ఇంకోటి ఏంటంటే ఈ వీడియోలు పెట్టేది నా చేతిలో లేదు కాబట్టి ఇంటికాడ వాళ్ళు భంగపడుకోవాలా, వాళ్ళు బుద్ధి పుట్టి పెడతారు. వాళ్ళు బుద్ధి పుట్టకపోతే ఇసిరి పడేస్తారు పక్కన. ఇంకా అట్లా అయ్యి నేను గమ్మున ఏం చేయలేకుండా అండి, నా చేతిలో ఏం లేదు అది. ఇంకోటి వచ్చేసి ఇవి మనం మసాలా దినుసులు అన్నీ ఉన్నాయి చూడండి, అన్నీ వేద్దాము. జీలకర్ర లవంగాలన్నీ వేయించుకుందాం మనం రెండుసేపు గ్రీన్ చికెన్ కోసము. ఒక అతను వచ్చేసి తెలంగాణ భోజనం బాగుంటుందా, ఆంధ్ర భోజనం బాగుంటుందని ఎవరో కామెంట్ పెట్టినారు. దేంట్లో దేంట్లో పెట్టినారు ఎవరో. ఇంకొక అతను వచ్చేసి చెప్తున్నాడు అనమాట, తెలంగాణలో ఎంతమంది వచ్చినా బాగా పెడతారు, ఆంధ్ర వాళ్ళు చెదరించుకుంటారు, అమ్మాయిని సిగ్గు లేదా, అది లేదు ఇది లేదు అంటారు అని అంటున్నాడు. ఇప్పుడు భోజనాలు అవి బాగుంటాయా అది కాదండి మనం ఇప్పుడు నేర్చుకోవాల్సింది. ఇప్పుడు ఎన్నో విధాలుగా కొంతమంది నికృష్టులు, కొంతమంది ఆంబోతులు, కొంతమంది వీళ్ళు గోసులు, కొంతమంది రెండు చెక్కలు మూడు మేకలు, కొంతమంది మేము దేవుణ్ణి నమ్మమనే వాళ్ళు, కొంతమంది ఇన్ని విధాలుగా ఆయన విడదీస్తున్నారు మనుషుల్ని. దేశాలుగా విడదీసినారు, రాష్ట్రాలుగా విడదీసినారు. మళ్ళీ మనుషుల మధ్య తిండి కాడ కూడా విడదీయాలని చూస్తున్నారు. ఏందండి ఇంత అద్దుమానంగా ఎందుకు రెడీ అవుతారు మీరు? అందరూ కలిసికట్టిగా ఒకటిగా ఏది నేర్చుకోండి. ప్రమాదం చూడండి ఎంత బిరిబిరి వచ్చేస్తుందో, మనకు దూసుకొచ్చిందో మన వైపు. అది దాన్ని ఎట్లా అరికట్టాలని దాన్ని ఆలోచించండి. తిండి బాగుందా, తిండి బాగా పెడతారా, చెదరించుకుంటారా, తరిమేస్తారా అంటే వాళ్ళు ఎదుటోళ్ళ మర్యాదను బట్టి ఉంటుంది. ఎవరైనా పిలిచి అన్నం పెడతారు మన దేశంలో. నువ్వు యా ఊరు అతనువో ఏమో, మరి తెలంగాణ అంటే నువ్వు తెలంగాణ అతనివే ఉంటావు. తెలంగాణ మెచ్చుకుంటాను అంటే నువ్వు అతనివే మెచ్చుకుంటున్నావు అని కాదు నేను చెప్పేది. యా ఊరిలో ఉన్నా కూడా నువ్వు ఎవడైనా, నువ్వు తెలంగాణ అయినా, ఆంధ్రావుడివైనా, లేకపోతే భారతీయుడు అయినా కూడా అవి కాదు మనము. దాంటి వల్ల కూడా మనం విడదీయకూడదు. అయితే రేపు ఎవరైనా తెలంగాణ వాళ్ళు వస్తారు మా ఆంధ్రాకి, మాది ఆంధ్ర రాయలసీమ మాది, ఎవరిని వచ్చారు అంటే ఇంకా భయపడి పోవాలా, లేకపోతే ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోవాలన్నా ఎట్టా మూట కట్టుకొచ్చుకొని అన్నము. ఎవరిని మా చుట్టాలు ఉంటారు తెలంగాణలో చెప్పేది, వాళ్ళు వచ్చారు అయితే ఇంటి దగ్గర నుంచి మూట కట్టుకొచ్చుకుంటారు. అయితే ఎందుకంటే ఆంధ్ర వాళ్ళకి తిండి లేదు కదా. ఏ మనుషులు ఉన్నారండి మీరు? కొంతమంది ఎన్ని విధాలుగా బాధపడతానమో ఈ ఫోన్లో వచ్చినాంచి మానసికంగా కొంచెము సోగము అయిపోతున్నాం ఆలోచన చేసి. ఏంద్రా దేవుడా, ఇంత అద్మానంగా మనం ఇంత అబద్ధాలలో బతికినామా అని అవన్నీ పట్టించుకోకుండా ఇటాడి అయితే బాగా మళ్ళా ఇంకా దీనికోసం మళ్ళీ ఈ రెండు వర్గాలు అన్నీ విడిపోవాలి. 2, 3, 4 వర్గాలుగా మారి ఒకరికొకరు తిట్టుకొని, బూతులు తిట్టుకొని, నీ అమ్మ నీ అక్క నీ ఆలి అన్నీ తిట్టుకుంటే అప్పుడు బాగుంటుంది అందరికీ కదా. ఎవరి అలవాట్లు వాళ్ళవి, ఆ రాష్ట్రంలో ఎవరు తిండి వాళ్ళది అని సమాధానం చెప్తే పోదా. పెట్టరు, మగాన్ అంటారు. అంటే నువ్వు ఎంతమంది దగ్గర ఊపించుకొని వచ్చినావు ఆంధ్రాలో?
ఏం మనసులో ఏమో. ఈ జీడిపప్పులు మసాలా దినుసులు ఎర్రగడ్డలు అన్నీ వేపుకున్నాను కదండి. జీడిపప్పులు నేను రాత్రి నానబెట్టి పెట్టినానండి. వచ్చేసి బుడమిరపకాయ వేసుకుందాము. ఈ కారం మిరకాయలు 3 వేస్తాను అంతే. మనం కారం తినే బుద్ధి. ఇంకోగా పెట్టింది వీడియో టిక్టాక్లో. అది టిక్టాక్లోనో యూట్యూబ్లో వచ్చేటి కట్ చేసి పెడతాను నాకు తెలియదు. నేనైతే టిక్టాక్లో చూసాను అనమాట. ఆమెని ఒక నేపాల్ ఆమెను కరిచేసింది జాంబీ. నేను ప్రార్థన చేసుకుంటాంటే నన్ను చూసి ఏమో మారింది అని ఒక గొర్రెని తీసుకుపోయి లోయలో పడేసింది అనమాట. లోయ అంతా మాయ అని. నువ్వు వచ్చింది ఎందుకు? అందరినీ ఇక్కడ మార్చడానికా? ఏ మనుషులండి. మళ్ళీ సిగ్గు లేక పెట్టినది నా వల్లనే మారింది. సరే మంచి వైపు చీకటి నుంచి వెలుగులేక రాని. ఎందుకు చీకట్లో అగాధంలో దోచేస్తున్నారు? చీకట్లో నుంచి వెలుగులోకి రానిచ్చితే అబ్బా శాబాస్ అనుకోవాలి. ఇవన్నీ చూస్తాడు రాత్రులు నిద్రగా రావడంలో. ఈ కష్టాలు ఒకటి 2-3 గంటలు నిద్రపోయే నిద్ర కూడా ఒక్కోసారి మెంటలు వస్తుంది. ఎట్టరా ఏమరా దేవుడా ఎట్లా బతకాలని. మర్చిపోయానండి ఫస్ట్లో చెప్పేది. మా ద్రౌపది వంటింటికి స్వాగతం. మా ద్రౌపది వంటిలు అనేది మర్చిపోయినా. ఇది ఒక రకం చికెన్ అండి. ఇది ఎన్నో రకాలు చేయొచ్చు. ఇది ఒక రకం చికెన్, గ్రిల్ చికెను. ఇది మా అరబిక్ పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. ఆయన మాలియాలో పోయి మీటింగ్ పెట్టుకొని ఒక 34 మందిని వేసుకొని వాళ్ళని మతం మారుద్దామని. ఆయన అన్నీ దేవుడు అట్ట చేసినాడు ఇటు చేసినాడు. దేవుడు అంటేనే నిజము. మళ్ళీ నిజ దేవుడు అబద్ధాల దేవుడు కూడా ఉంటాడా? మేమందరికి ప్రచారం చేసుకోలేదే మా దేవుడు గొప్ప అని. చూస్తాను మంచి ఏది చెడ్డ ఏదని చూస్తాను అంతే. మేము ఒకరిని కూడా రాండి మా లేకి మేము అనుకోలేదే. అంటే మీరు చేసే వ్యాపారము. మళ్ళీ సిగ్గన్న లేకుండా అవన్నీ చూడండి నా వల్లే నేనే మార్చేసిన అంటే దాని కింద లైకులు ఎన్ని వేల లైకులు ఉన్నాయి. ఆయన్ని కింద కామెంట్లు అక్క దేవుడు నిన్ను కాపాడుతక్క ప్రైజులాడు అని ఎన్నెన్నో అన్నీ. దేవుడికి స్తోత్రము, యేసు రక్తం జయము అంటే దేవుడికి శుభం కలగల మనకు కాదైతే. దేవుడు నేను ఎందుకు మనకు కాదు శుభం కలిగించడానికి. నేను అందరిలాగా నీట్గా చెప్పకపోవచ్చండి. నాకు వచ్చిన వరకు నేను చెప్తాను అంతే. అర్థం చేసుకునే వాళ్ళకి అర్థమవుతుంది అంతే. అది ఇంకా నేను అందరిలాగా ఇంకా 1000 మంది లేక తీసుకోలేను. నా వీడియో అది తిరగడంలే నేను నా చేతిలో లేదు కాబట్టి నాకు చేత ఇంటికన్నా నేనే అన్నీ ఫాస్ట్గా పెట్టేసింది. ఇది ఇంటికి పోవాలా, ఇంటికాడ మా పిల్లలు పెట్టాలా. అది వస్తే వచ్చేది లేకపోతే లే. వాళ్ళు బుద్ధి పుడితే పెడతారు, లేకపోతే ఇంకా అడుక్కుంటాను. అలా అట్లా అయ్యి అవి ఎప్పుడు వస్తే అప్పుడు చూడండి అంతే. గిన్నెలో ఇది చేసుకుందాము. ఇది వీడియోలు ఇంత చేతకాకని కూడా పెట్టి అమ్మాయిన ఏదో దీనివల్ల లాభాలు వచ్చాయని కాదు, ఏదో నా బాధ అట్లా ఎలగక్కుందాము అని ఇంకేంలే. ఇప్పుడు వచ్చేసి మనము చికెన్ వేసేసుకుందామండి. చికెన్ కొంచెం వేగనిద్దాం. నీళ్ళు ఉడికినాక వేగనిద్దాం కొంచెంసేపు.
బటర్ కొంచెం వేసుకుందామండి. హిందువుల మీద ఎన్ని విధాలుగా ఎంతమంది పని చేస్తున్నారో ఏమో మరి. ఏమెత్తుకోపోతారు? పైకి పోతానే అవార్డు ఇచ్చాడా మీ దేవుడు? ఏమన్నా నోబుల్ బహుమతి అవన్నీ గిన్నీస్ బుక్లు, లిమ్కా బుక్ల ఏంటి అట్లా ఎక్కి పంపించాడేమో, లేకపోతే గిన్నె మీద బొక్కు పెట్టి నెత్తిన పెట్టి పంపించాడేమో. పసుపు కొంచెం వేసుకుందామండి. తెల్లగడ్డ కూడా కొంచెం వేసుకుందామండి. అల్లం కూడా కొంచెం వేసుకుందాము. ఇది గడ్డ కట్టింది అల్లము. చూడండి, అల్లము గడ్డ కట్టింది అన్నమాట. ఫ్రిడ్జ్లో పెట్టింటే ఇవన్నీ మా వాళ్ళకి చెప్తే ఇంతమంది ఇన్ని రకాలుగా పని చేస్తున్నారు, మేల్కోండి, నిద్రపోవాకండి, నిద్ర నటించరాకండి అని చెప్తే నువ్వు యాభల్లో చదివినావు, నువ్వు బడికి వినావా అంటే ఎప్పుడు ఒకలాగే ఉంటారా? బడికి పోకపోతే తెలివి ఉండదా? తినలేదా? బాత్రూమ్కి పోలేదా? నీళ్ళు పోసుకోలేదా? బడికి పోతేనే నా అన్నీ తెలిసేదా? అట్లాంటోళ్ళు మా వాళ్ళు కొంతమంది. చిన్నప్పుడు అట్టుంటాము, ఇప్పుడు అట్టే ఉంటామా? ఇప్పుడు అట్టున్నాము, మళ్ళీ ఇంకా 10 సంవత్సరాల తర్వాత అట్టే ఉంటామా? పద్దన్న ఎట్టుంటుంది? పద్దన్నలాగే ఉంటుంది దేవుడు. ఆయన సూర్యభగవానుడు మధ్యాహ్నం పద్దన్నే చల్లగా వచ్చి అంటాడు, మధ్యాహ్నం తలకి భగవా అంటాడు, సాయంత్రం తలకే మళ్ళీ చిన్నగా జారుకుంటాడు. ఆయన పని అయిపోతుందండి. మళ్ళీ పద్దన్నే ఫ్రెష్గా వచ్చాడు. ఒకేలాగుంటుంది కాలమా. ఏంపుకునేటన్నీ దీంట్లో వేసేసుకుందాం మిక్సీ గిన్నెలోకి. అలా కొంతమంది కులమని మలం వదిలేసిన తర్వాత వదిలి అందరూ సర్వే జన సుఖినో భవంతు అనే వాళ్ళందరూ ఒక్కటి కాండి. పంది నూరు ఇంతది, 10 పిల్లలు ఇంతది, అయినా కూడా పందుల గుంపు ఎక్కడా లేదు. ఆవు ఒకటే ఇంతది. అయినా కూడా ఆవులు మనం ఇంకా సంరక్షించుకుంటే కదా ఎన్నో కోట్లు అవుతాయి. మనం ఒక సంవత్సరానికి అది ఒక పిల్లనిన్నా కూడా మనం వాటిని అంత వదకు నాశనం చేసినా కూడా అవి అంగా ఉన్నాయి భూమి మీద. అంత వదకు నాశనం చేసినా కూడా అవి అంగా ఉన్నాయి భూమి మీద. అట్లా మనం కూడా ఎన్ని కష్టాలు పడినా ఒకటి అయితే ఇవన్నీ వదిలేసా కులము అనే మలం వదిలేచ్చే కొంత బాగుపడతాం. ఇది మిక్సీ కొట్టుకుందామండి. ఇప్పుడు చూడండి, చికెన్ ఎగుతుంది. ఇది మనం మిక్సీ పెట్టి పట్టుకున్నాం కదా, దీనిలో వేసుకుందాము అంతా. వేడి నీళ్ళు వేసుకుందామండి. చూడండి, కలబెట్టి పెట్టుకుంటాను అనమాట. ఇంకా కొంచెం పోయిన తర్వాత మంట ఎక్కువ పెట్టుకుందాము ఫస్ట్. మళ్ళీ కొంచెం పోయిన తర్వాత అమ్మాయిని తగ్గించి పెట్టుకుందాము. ఎవరన్నా బూతులు తిట్టుకుంటా అటాటి అయితే కన్నా వేల మంది చూస్తారు. ఈ ధర్మం గురించి అంతమంది చెప్తున్నారు మనకు.
మన యూట్యూబ్ ఛానల్లో. వాళ్ళకైతే చూడరు, అంత బద్ధకం ఏమి. మన కోసమే కదా వాళ్ళు చెప్పేది, మన కోసము, రేపు మన పిల్లోళ్ళ కోసము, మన పిల్లోళ్ళు కూడా బాగుంటారు కదా ఇంటే. ఇప్పుడు ఉడకనిద్దామండి. చూడండి మొత్తానికి కూర రెడీ అయిపోయింది, చిక్కబడిపోయింది కూడా. అన్నీ సరిపోయినాయండి, చాలా బాగుంది. చూడండి మొత్తానికి బటన్ చికెన్ రెడీ అయిపోయిందండి. ఇది వచ్చేసి చపాతీలకు బాగుంటుంది. చపాతీ ఇట్లా మైదా పిండితో చేసినది ఇంకా పలసగా చేసుకుంటే కన్నా అప్పుడప్పుడు వేడిగా బాగుంటుంది. ఇది నేను చేసి లేట్ అయ్యిందనమాట, ముందే చేశాను అనమాట, అందుకు కొంచెం చల్లగా అయిపోయిందనమాట చపాతీ. అవన్నీ వచ్చేసి ఇది రోటీ, నాన్ రోటీ ఉంటుంది కదా, అది వచ్చేసి అదైతే కనుక బాగుంటుంది దీంట్లోకి, గ్రీన్ చికెన్లోకి. ఇంతే అండి. నా వంట మీకు నచ్చినట్టయితే కనుక మా ద్రౌపది వంటిల్లు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్ అండి. నేను కొంచెము ఈ డిబేట్లు అటు చూసే అలవాటు ఉంది కాబట్టి దాంట్లో నిజము అబద్ధము అని నేను 1-4 సార్లు చూసే నేను చెప్తానన్నమాట. మీ కొంత అందులాగా నేను బాగా చెప్పలేకపోవచ్చు, నా పరిధిలో నా తెలివి కాడికి నేను చెప్తానన్నమాట. అది నన్ను ప్రోత్సహించి ముందుకు నడిపిండి. సరే అండి, ఇంక అందరికీ జై శ్రీరామ్.